ఆ 23 ఏళ్ల కుర్రాడు ఆటో డ్రైవర్ కొడుకు. తండ్రి ఆటో నడిపితే తప్ప ఆ కుటుంబానికి ఆదాయం లేదు. పేదరికంలోనే పుట్టి పెరిగాడు. వారికి ఇతరత్రా ఆస్తులేవీ లేకున్నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, డిసిప్లిన్, డెడికేషనే అతని ఆస్తిగా భావించాడు. ఏ రాష్ట్ర స్థాయి టీంకి ఆడలేదు. జాతీయ స్థాయి మేజర్ టోర్నీల్లోనూ పాల్గొనలేదు. కానీ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లోకి వచ్చి రాగానే అతని ప్రదర్శన చూసిన ఇతర క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అంతా ఆశ్చర్యపోయారు. అతన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. అతడే విఘ్నేష్ పుతూర్. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఇతడి గురించే మాట్లాడుకుంటున్నారు. IPL 18లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడినప్పటికీ క్రికెటర్లందరి దృష్టి మాత్రం విఘ్నేష్ పుతూర్ పైనే పడింది. కీలక బ్యాటర్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తో పాటు కీలక దశలో శివం దూబే, దీపక్ హుడా వికెట్లను తీశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 15 ఓవర్లలోనే గెలవాల్సిన మ్యాచ్ ని 19 ఓవర్ల వరకు తీసుకువెళ్లి ఉత్కంఠను రేపేలా చేశాడు విఘ్నేష్. ఈ నేపథ్యంలో విఘ్నేష్ పుతూర్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. విఘ్నేష్ పుతూర్ 2001 మార్చి 2న కేరళలోని మలప్పురం జిల్లాలోని పెరిన్తల్మన్నలో పుట్టాడు. తండ్రి సునీల్ కుమార్, ఆటో డ్రైవర్. తల్లి కేపీ బిందు, గృహిణి. వీరికి ఇతరత్రా ఆస్తిపాస్తులు లేవు. విఘ్నేష్ పుతూర్ కి ఒక బ్రదర్ ఉన్నారు. ఆటో నడుపుకుంటూ వచ్చే ఆదాయంతో పిల్లలను పెంచేవారు సునీల్ కుమార్. గ్రామంలో 2 గదుల పాత ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించారు. ఆ స్కూల్లోనే స్థానిక క్లబ్ క్రికెటర్ మహమ్మద్ షరీఫ్ తన టీంతో అప్పుడప్పుడు అక్కడ క్రికెట్ ఆడేవారు. ఆ ఆటలను విఘ్నేష్ చూడడంతో పాటు టీవీల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్లను అప్పుడప్పుడు చూసేవారు. దీంతో క్రికెట్ పై ఆసక్తి పెరిగింది. తాను కూడా క్రికెట్ ఆడతానని చెప్పేవాడు. చిన్న పిల్లవాడు కాబట్టి ఏదో ఆడుకుంటున్నాడు అని భావించాడు తండ్రి. ఇక షరీఫ్ కూడా తనకు తెలిసిన అబ్బాయే కావడంతో అప్పుడప్పుడు ఆడించుకునేవారు. అలా అనుకోకుండానే విఘ్నేష్ 11 ఏళ్ల వయసులో తాను క్రికెటర్ని అవుతానని పట్టుబట్టాడట. బ్యాటర్ కావాలని అనుకునేవాడు. అయితే విఘ్నేష్ ఫిజికల్ ఫిట్నెస్, బాడీ మూమెంట్స్ ని బట్టి బౌలింగ్ వేయాలని ప్రోత్సహించారట షరీఫ్. అలా స్పిన్ బౌలింగ్ వేయడం మొదలుపెట్టాడు. మొదట నార్మల్ బౌలింగ్ వేసేవాడు. అయితే క్రికెట్లో రాణించాలంటే టెక్నిక్ ఉండాలని, వికెట్లు తీయడంతో పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం కూడా ప్రథమమని కోచ్ చెప్పడంతో అప్పటి నుండి తన బౌలింగ్ స్టైల్ ని మార్చుకున్నాడు. ఎడమ చేతి మణికట్టు స్పిన్ బౌలింగ్ వేయడం మొదలుపెట్టాడు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ ఊళ్ళోనే ఉండి ప్రాక్టీస్ చేస్తే పై స్థాయి టోర్నీలకు వెళ్లడం కష్టమని, పలు క్రికెట్ క్లబ్లు ఉన్న త్రిశూర్కి వెళ్లాలని కోచ్ చెప్పడంతో విఘ్నేష్ ను త్రిశూర్కి పంపించాల్సి వచ్చింది. కానీ తన కుమారుణ్ణి త్రిశూర్కి పంపించాలంటే ప్రత్యేక రూమ్ లో ఉంచాలి లేదా హాస్టల్లో ఉంచాలి. అందుకు తన ఆర్థిక శక్తి సరిపోదు. అంతేకాకుండా కుమారుణ్ణి ఒక్కడినే అక్కడికి పంపడం ఆ తండ్రికి ఇష్టం లేదు. దీంతో తాను కూడా ఫ్యామిలీని త్రిశూర్కి షిఫ్ట్ చేశాడు. తన ఆటోలోనే ఉదయం 4 గంటలకు గ్రౌండ్కి తీసుకెళ్లేవాడు. ఆ ఫీజుల కోసం, కోచింగ్ కోసం డబ్బులు ఖర్చయ్యేవి. దీంతో రాత్రి కూడా ఆటో నడిపేవారు. ఉదయం వెళ్లేటప్పుడే మధ్యాహ్నానికి, రాత్రికి భోజనం, టీని కూడా తీసుకెళ్లేవారు. మొత్తంగా చెప్పాలంటే ప్రతి రూపాయిని కూడబెట్టి తన కుమారుడి క్రికెట్ కోసం ఖర్చు చేసేవారు. గతంలో స్థానిక మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలను ఆయన చెప్పారు. ఇక తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన విఘ్నేష్ కి ఆ సమయంలో తాను బాగా చదువుకోవాలని, కుటుంబానికి అండగా ఉండాలి అని, వీలైనంత త్వరగా ఉద్యోగం సాధించాలనే ఆలోచన కూడా వచ్చిందట. కానీ తన కోచ్, తండ్రి ప్రోత్సహించారు. ఆ సమయంలో తన కుమారుడితో సునీల్ కుమార్ మాట్లాడుతూ, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఇష్టమైన ఆటపై దృష్టి పెట్టు. నేను కుటుంబాన్ని చూసుకుంటున్నా, నువ్వు దిగులు పడవద్దు అని చెప్పారట. ఆ మాటలు విఘ్నేష్ కి కొండంత అండగా నిలిచాయని చెప్పవచ్చు. అప్పటి నుండి తన ఆటపైనే దృష్టి పెట్టాడు విఘ్నేష్. 10th చదివేందుకు త్రిశూర్ స్కూల్లో చేరాడు. అండర్ 14 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత అక్కడి కాలేజ్లోనే టోర్నీలు ఆడేవారు. ఆ క్రమంలోనే అండర్ 14, అండర్ 19 జట్టుకు ఎంపికై తన లెగ్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీసేవాడు. అప్పుడే కేరళ క్రికెట్ అకాడమీ కొంత సపోర్ట్ చేసింది. దీంతో తనకు ప్రాక్టీస్ కు అవసరమైన వాటిని కొనుక్కోగలిగాడు. తన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ మాయాజాలంలో చైనా మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంటే మణికట్టుతో బౌలింగ్ చేసే లెఫ్ట్ హ్యాండ్ లెగ్ స్పిన్నర్. ప్రస్తుతం టీమిండియాలో కుల్దీప్ యాదవ్ ని కూడా చైనా మ్యాన్ అని పిలుస్తారు. అలా తన బౌలింగ్ టెక్నిక్ అర్థం కాక చాలా మంది బ్యాటర్లను బోల్తా కొట్టించేవాడు విఘ్నేష్. ఇక త్రిశూర్లోని సెయింట్ థామస్ కాలేజ్ లో జరిగిన కేరళ కాలేజ్ ప్రీమియర్ లీగ్ T20 టోర్నీలో వరుసగా వికెట్లు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేరళ క్రికెట్ లీగ్, KCL లాంటి స్థానిక టోర్నీల్లో ఆడేవాడు. ప్రస్తుతం పెరిన్తల్మన్నలోని కాలేజ్లో MA చదువుతున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్నా కేరళ స్టేట్ టీమ్ కి మాత్రం ఆడే అవకాశం రాలేదు. ఒకే ఒక్కసారి సెలెక్ట్ అయినా చివరికి అందులోనూ బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు.
ఇక్కడే మరో అంశం ఏంటంటే వికెట్లను అతుక్కొని ఆడే క్రికెటర్లు ఎవరు అంటే మనకు రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి వారి పేర్లు గుర్తుకొస్తాయి. అలాగే విఘ్నేష్ కూడా అండర్-14 టోర్నీలోనూ ది వాల్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ టోర్నీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్ లో 170 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ వేసేవారికి విసుగు రావాలే తప్ప అతను మాత్రం అవుట్ కాడని అనిపించేలా ఆడేవాడు. ఆ మ్యాచ్ లో కేరళ ఓడిపోయే పరిస్థితి నుండి డ్రా వరకు తెచ్చాడు విఘ్నేష్. ఆ తర్వాత ఎల్ఎఫ్పి రిపిల్స్ క్లబ్ తరపున ఆడాడు. ఆ క్లబ్ తరపున మాజీ ఆర్సీబీ ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో ఆడుతున్న సమయంలో వరుసగా వికెట్లు తీయడంతో రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ క్రమంలోనే ముంబై ఇండియన్స్ రిక్రూట్మెంట్ టీం దృష్టిలో పడ్డాడు. అయితే అప్పటి వరకు పెద్ద జట్లతో ఆడలేదు విఘ్నేష్. అంతేకాదు కేరళ క్రికెట్ అసోసియేషన్ నుండి కూడా ప్రతిపాదన రాలేదు. అతనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లేదా మేజర్ టోర్నీల రికార్డులు కూడా లేవు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ట్రయల్ బేసిస్ పై విఘ్నేష్ ని ఎంచుకుంది. ప్రత్యేక శిక్షణ కోసం దక్షిణాఫ్రికా పంపిస్తామని, అక్కడ ప్రూవ్ చేసుకుంటే ఐపీఎల్ కు తీసుకుంటామని చెప్పిందట. ఇన్నాళ్లు అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విఘ్నేష్ అదే మంచి ఛాన్స్ అనుకున్నాడు. అయితే కేరళ నుండి మొత్తం 10 మంది ఐపీఎల్ కోసం పోటీపడ్డారు. వారిలో 2 పేర్లు ముందుగానే వివిధ టీంలు దక్కించుకున్నాయి. ఇక తనను ఏ జట్టైనా దక్కించుకుంటుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నాడట విఘ్నేష్. ఆ టెన్షన్ తట్టుకోలేక టీవీని ఆఫ్ చేసి బయటకు వెళ్లి వచ్చాడు. అప్పటికి కూడా వేలం ముగియలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నిద్రపోవాలని అనుకున్నాడట. కాసేపటి తర్వాత అతని స్నేహితుడు ఫోన్ చేసి నిన్ను బేస్ ప్రైజ్ కి అంటే 30 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది అని చెబితే తనను ఎగతాళి చేస్తున్నారని అనుకుని సీరియస్ గా తీసుకోలేదు విఘ్నేష్. ఎందుకైనా మంచిదని ఐపీఎల్ వెబ్సైట్ కి వెళ్లి చెక్ చేసుకుంటుంటే తన పేరు కనిపించింది. దీంతో తాను అది కళా నిజమా అని నమ్మేందుకు చాలా సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విఘ్నేష్. అయితే అప్పటి వరకు విఘ్నేష్ మేజర్ టోర్నీలేవీ ఆడలేదు. దీంతో ఆయనకు ప్రత్యేక ట్రైనింగ్ అవసరమని భావించిన ముంబై ఇండియన్స్ జట్టు విఘ్నేష్ ని సౌత్ ఆఫ్రికా పంపించి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించింది. అక్కడే ట్రయల్స్ కూడా చేయించింది. ట్రైనింగ్ సమయంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్ మహేలా జయవర్ధనే కోచింగ్ లో మరింత రాటుదేలాడు విఘ్నేష్. అంతకుముందే సంజు శాంసన్ లాంటి వారికి నెట్ లో బౌలింగ్ వేసిన అనుభవం కూడా ఉంది. ఇక ట్రయల్స్ లో భాగంగా మహేలా జయవర్ధనే, కిరాన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యాల ప్రోత్సాహం లభించింది. విఘ్నేష్ బౌలింగ్ చూసిన హార్దిక్ పాండ్యా పలుమార్లు విఘ్నేష్ ని అభినందించారట. ఇక తాను మొదటిసారి సెలెక్ట్ కావడంతో తనను కేవలం నెట్ బౌలింగ్ కి మాత్రమే పరిమితం చేస్తారేమోనని టెన్షన్ పడ్డారట. ఆ సమయంలో మహేలా జయవర్ధనే వచ్చి నువ్వు ప్రశాంతంగా ఉండాలని చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విఘ్నేష్. అయితే ఐపీఎల్ 18 లో భాగంగా ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోర్ చేస్తుందని భావించిన 155 పరుగులకే పరిమితమైంది. దీంతో మంచి ఫామ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ టార్గెట్ ను 15 ఓవర్లకే కంప్లీట్ చేస్తుందని భావించారు. అనుకున్నట్లుగానే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6లు 4లు బాదుతూ 26 బంతుల్లో 53 పరుగులు చేసి క్లాస్ టచ్ చూపిస్తుంటే మరో స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర నిలకడగా ఆడుతున్నాడు. 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు ఈజీ అనుకున్నారు. ఆ సమయంలోనే ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ అస్త్రాన్ని ప్రయోగించాడు. అతడే విఘ్నేష్. రోహిత్ శర్మకు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎంటర్ అయ్యాడు విఘ్నేష్. ఇక తాను బౌలింగ్ కు వచ్చి రాగానే అంటే తాను అరంగేట్రం చేసిన తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ ను తన స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టించి బౌండరీ వద్ద దొరికేలా చేశాడు. తరువాతి ఓవర్లో శివం దూబే, ఆ తరువాతి ఓవర్లో దీపక్ హుడాని అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్ల బౌలింగ్ వేసి 3 వికెట్లు తీసి 32 పరుగులు ఇచ్చాడు. తొలి 3 ఓవర్లలో తక్కువ పరుగులే ఇచ్చినా చివరి ఓవర్లో 2 సిక్సర్లు ఇచ్చాడు. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.1 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. అంటే 15 ఓవర్లకే ముగియాల్సిన మ్యాచ్ ని 3 వికెట్లు తీసి 19.1 ఓవర్ వరకు తీసుకువెళ్లిన విఘ్నేష్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విఘ్నేష్ బౌలింగ్ ని చూసిన ధోని అక్కడే విఘ్నేష్ ని భుజం తట్టి అభినందించాడు కూడా. ముంబై ఇండియన్స్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోయినా టీమిండియాకు మరో కీలక ప్లేయర్ దొరకనున్నాడనే అంచనాలు మొదలయ్యాయి. తన బౌలింగ్ ఇలాగే కొనసాగించి బ్యాటింగ్ ను మెరుగుపరుచుకుంటే త్వరలోనే విఘ్నేష్ టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలున్నాయని అంచనా. ఆ అంచనాలు నిజం కావాలంటే ఈ ఐపీఎల్ లో విఘ్నేష్ మరింత రాణించాల్సి ఉంటుంది. రానున్న కాలంలో విఘ్నేష్ పుతూర్ బాగా రాణించాలని, టీమిండియాకు ఆడాలనే అతని కల సాకారం కావాలని కోరుకుందాం. అదే సమయంలో కుటుంబ ప్రోత్సాహం, డిసిప్లిన్, డెడికేషన్, ఓర్పు ఉంటే లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమేమీ కాదనే లైఫ్ లెసన్ ని కూడా విఘ్నేష్ ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఇవి విఘ్నేష్ పుతూర్ కి సంబంధించిన అంశాలు.